చేసినటువంటి ఇక్ష్వాకులు అని ఎవరు చెప్పారు అంటే రాబ్సన్ బోలార్. అసలు నేను మరి ఆ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఇక్ష్వాక వంశం ఎలా వచ్చింది అనేది చెప్తున్నా. ఉత్తర భారతదేశంలో ఇక్ష్వాక వంశం ఎలా వచ్చింది అనేటువంటి దాని గురించి వాయుపురాణం ఏమని చెప్తుంది అంటే, ఇదంతా స్టోరీ వాయుపురాణంలో ఉంటుంది. వాయుపురాణం ఏమంటుంది అంటే 7వ మనువు మనువయ్యస్త అంటే 7వ మనువు వైవస్వత మనువు అనేటువంటి వ్యక్తి, 7వ మనువు వైవస్వత మనువు అనేటువంటి వ్యక్తి, ఈ వైవస్వత మనువు అనేటువంటి వ్యక్తి ఇతనికి 9 మంది కొడుకులు ఉన్నారు. ఈ 9 మంది కొడుకుల్లో పెద్దవాడు ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకుడు అంటే ఇక్ష్వాకుడు స్టార్ట్ చేసినటువంటి వంశం పేరే ఇక్ష్వాక వంశం. ఈ ఇక్ష్వాకుడు పరిపాలించిన వంశం పేరే ఇక్ష్వాక వంశం. ఇక్ష్వాకుడి తర్వాత వచ్చినటువంటి వారసులే ఇక్ష్వాకులు. ఈ 9 మంది కొడుకుల్లో పెద్దవాడు ఇక్ష్వాకుడు. ఇతడు పరిపాలించినటువంటి రాజ్యం పేరే కోసల రాజ్యం. ఇతడు అయోధ్యను రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అయోధ్యను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాడు ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుడు ఏర్పాటు చేసినటువంటి వంశం కాబట్టి ఇక్ష్వాక వంశం. మరి ఈ ఇక్ష్వాకుడికి 100 మంది కొడుకులు ఉన్నారు. ఈ 100 మందిలో ఒక 50 మంది ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటే, మరి దక్షిణ భారతదేశానికి మరొక 50 మంది కొడుకులు వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారు. అలా దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి ఇక్ష్వాకుడి యొక్క 50 మంది కొడుకుల యొక్క సంతతి లేకపోతే వారసులే ఈ ఇక్ష్వాకులు అని ఎవరు చెప్పారు అంటే రాబ్సన్ మరియు బోలార్. అంటే నేనేం చెప్తున్నాను అంటే వాళ్ళ యొక్క ఆరిజన్ ఎక్కడ ఉంది అనేటువంటి దానికి ఆధారాలు చెప్తున్నారు రాబ్సన్ మరియు బోలార్. రాబ్సన్ మరియు బోలార్ ప్రకారం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఇక్ష్వాక వంశానికి చెందిన వాళ్ళే వీళ్ళు అని చెప్పడం జరిగింది. ఇక్ష్వాక వంశానికి చెందిన వాళ్ళే అంటే ఇక్ష్వాకులు ఏ ప్రాంతాన్ని రూల్ చేశారు? కోసల దేశాన్ని రూల్ చేశారు. కోసల దేశం యొక్క రాజధాని ఏంటి? అయోధ్య. ఇక్ష్వాకులు ఈ వంశానికి చెందినటువంటి వాళ్ళే దశరథుడు, శ్రీరాముడు ఇటువంటి వాళ్ళు. మరి ఈ ఇక్ష్వాక అనేటువంటి వంశం ఉత్తర భారతదేశంలో ఉంది. ఆ వంశానికి చెందిన వాళ్ళే ఈ దక్షిణ భారతదేశంలోని ఇక్ష్వాకులు అని చెప్పారు రాబ్సన్ బోలార్. ఈ ఇక్ష్వాక వంశాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు? ఫౌండర్ ఎవరు? ఇక్ష్వాక వంశాన్ని స్టార్ట్ చేసింది ఇక్ష్వాకుడే. ఇక్ష్వాక వంశాన్ని ప్రారంభించింది ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుడు యొక్క ఫాదర్ పేరు వైవస్వత మనువు. ఇక్ష్వాకుడి యొక్క ఫాదర్ పేరు వైవస్వత మనువు. ఈ ఇక్ష్వాకుడికి 100 మంది కొడుకులు ఉన్నారు. ఆ 100 మంది కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు వికుక్షి. 100 మంది కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు వికుక్షి. అంటే ఇక్ష్వాకుడి తర్వాత పరిపాలించింది వికుక్షి అనేటువంటి వాళ్ళు. మరి ఈ ఇక్ష్వాకుడికి 100 మంది కొడుకులు ఉంటే 50 మంది ఏమో ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలను పరిపాలిస్తే మరొక 50 మంది దక్షిణ భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారు అని చెప్పి ఈ ఇక్ష్వాకుల యొక్క వారసులే, ఈ ఇక్ష్వాక సంతతికి చెందిన వాళ్ళే ఈ ఆంధ్ర ప్రాంతంలోని ఇక్ష్వాకులు అన్నాడు రాబ్సన్ మరియు బోలార్ అనేటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఓగెల్ అనేటువంటి ఒక హిస్టారియన్. ఓగెల్ ఇతను ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని పిలిచాడు. అదేవిధంగా గోపాలచారి అనేటువంటి వ్యక్తి ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అన్నాడు. ఓగెల్ అనేటువంటి పండితుడు, ఓగెల్ అనేటువంటి హిస్టారియన్ ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని పిలిస్తే, గోపాలచారి అనేటువంటి వ్యక్తి ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర. ఓగెల్ ప్రకారం కర్ణాటక అయితే గోపాలాచారి ప్రకారం మహారాష్ట్ర.
ఇంకొక హిస్టారియన్ కాల్డ్వెల్. ఇంకొక హిస్టారియన్ కాల్డ్వెల్. ఇతను ఒక బ్రిటిషర్ అండి. కాల్డ్వెల్ అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు. తులనాత్మక భాషల అధ్యయనం, కంపారిటివ్ స్టడీస్ ఆఫ్ లాంగ్వేజెస్. తులనాత్మక భాషల అధ్యయనం. కంపారిటివ్ స్టడీస్ ఆఫ్ లాంగ్వేజెస్. అనేటువంటి బుక్ను రాశాడు. ఎవరు అంటే కాల్డ్వెల్. ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, స్టార్ మార్క్ పెట్టుకోండి. రిపీటెడ్ క్వశ్చన్. కాల్డ్వెల్ రాసినటువంటి బుక్ చాలా ఇంపార్టెంట్. తులనాత్మక భాషల అధ్యయనం, కంపారిటివ్ స్టడీస్ ఆఫ్ లాంగ్వేజెస్. సరే, ఇది కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. కాల్డ్వెల్ చూద్దాం. కాల్డ్వెల్ ఏమంటున్నాడు అంటే, ఆయన దక్షిణ భారతదేశంలో ప్రజలు మాట్లాడేటువంటి భాషలన్నిటినీ అబ్జర్వ్ చేసి, దక్షిణ భారతదేశంలోని ప్రజల యొక్క భాషలన్నిటినీ, వాళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ అన్నిటినీ ఒకసారి అబ్జర్వ్ చేసి, ఆ భాషలకు సంబంధించినటువంటి దగ్గర సంబంధాలను బేస్ చేసుకొని, రిలేషన్స్ని బేస్ చేసుకొని, ఈ దక్షిణ భారతదేశంలో పరిపాలించినటువంటి రాజ్యవంశాల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కాల్డ్వెల్ ప్రకారం ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే. కాల్డ్వెల్ ప్రకారం ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు కృష్ణానదీ తీరం వాళ్ళు. కృష్ణానదీ తీరం వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే. ఇతను రాసినటువంటి కంపారిటివ్ స్టడీస్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటువంటి ఈ తులనాత్మక భాషల అధ్యయనం అనేటువంటి బుక్ ప్రకారం ఇక్షు అంటే ఏంటి అంటే షుగర్ కేన్, లేకపోతే ఇక్షు అంటే చెరకు గడ అని అర్థం. ఇక్షు అనగా చెరకు గడ అని ఎగ్జామ్లో అడుగుతాడండి. ఇక్షు అనగా చెరకు గడ. మరి కాల్డ్వెల్ అనేటువంటి హిస్టారియన్ ప్రకారం ఇక్షు అనగా చెరకు గడ అంటే కృష్ణానదీ తీరంలో వాటర్ ఫెసిలిటీస్ విపరీతంగా ఉన్నాయి, నీటిపారుదల సౌకర్యాలు బాగా ఉన్నాయి. దీనితో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో చెరకును విపరీతంగా పండించారు. ఈ చెరకును విపరీతంగా పండించినటువంటి వాళ్ళే ఇక్ష్వాకులు. చెరకును బాగా పండించినటువంటి వాళ్ళే ఇక్ష్వాకులు. ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు మొదట భూస్వాములుగా ఉన్నారు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు. విపరీతంగా చెరకును పండించి బాగా డబ్బు సంపాదించారు. బాగా డబ్బు సంపాదించిన తర్వాత రాజ ఆస్థానాలలోకి వెళ్ళారు. పేరు వచ్చిన తర్వాత రాజ ఆస్థానాలలోకి వెళ్ళి మొదట వీళ్ళు శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు. శాతవాహనులు బలహీనమైన తర్వాత ఆ శాతవాహనులని అంతం చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు అని ఎవరు చెప్పారు? కాల్డ్వెల్. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. కాల్డ్వెల్ రాసినటువంటి బుక్ పేరేంటి? కంపారిటివ్ స్టడీస్ ఆఫ్ లాంగ్వేజెస్, తులనాత్మక భాషల అధ్యయనం అనేటువంటి బుక్ను రాశాడు. ఇతని ప్రకారం ఇక్షు అంటే అర్థం ఏంటి? చెరకుగడ. ఇక్షు అనగా చెరకుగడ అంటే కృష్ణా రివర్ బేసిన్లో వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెరకును విపరీతంగా పండించేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. ఈ చెరకును విపరీతంగా పండించినటువంటి ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు డబ్బును బాగా సంపాదించి సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత రాజుల ఆస్థానాలకి చేరి, రాజులకి అంటే ఆ కాలంలో ఉన్న శాతవాహనులకి సామంతులుగా ఉన్నారు.
శాతవాహనులకు సామంతులుగా ఉండి శాతవాహనులు ఎండైపోయిన తర్వాత, లేకపోతే శాతవాహనులను అంతం చేసి స్వతంత్రం ప్రకటించుకున్నారు అన్నాడు కాల్డ్వెల్. ఇతని ప్రకారం ఇక్ష్వాకుల యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? ఆంధ్రాలో కృష్ణా నదీ తీర ప్రాంతం, ఆంధ్రాలో కృష్ణా రివర్ బేసిన్. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్లు అండి ఇవి. మళ్ళీ చెప్తాను చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. రాబ్సన్ మరియు బోలార్ ప్రకారం ఇక్ష్వాకుల యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? రాబ్సన్ మరియు బోలార్ ప్రకారం ఇక్ష్వాకుల యొక్క బర్త్ ప్లేస్ ఉత్తర భారతదేశం. రాబ్సన్ మరియు బోలార్ ప్రకారం ఇక్ష్వాకుల యొక్క బర్త్ ప్లేస్ ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశంలో కోసల రాజ్యాన్ని అయోధ్యను రాజధానిగా పరిపాలించిన ఆ ఉత్తర భారతదేశంలోని ఇక్ష్వాక వంశానికి చెందిన వాళ్ళే ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులు కూడా అని ఎవరు చెప్పారు? రాబ్సన్ మరియు బోలార్ అనేటువంటి వాళ్ళు. ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని చెప్పింది ఓగెల్. ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్పింది గోపాలాచారి. ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం కృష్ణా నదీ తీర ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అని చెప్పింది కాల్డ్వెల్. ఇక్షు అనగా చెరకుగడ. కాల్డ్వెల్ రాసిన బుక్కు తులనాత్మక భాషల అధ్యయనం అనేటువంటి బుక్కు. మరి ఈ కాల్డ్వెల్తో పాటు అనేక మంది ఆంధ్ర హిస్టారియన్స్, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక మంది చరిత్రకారులు, ఆంధ్ర ప్రాంతానికి తెలుగు పేర్లు కనిపిస్తాయి చూడండి. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉంటారు చూడండి. ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన హిస్టారియన్స్ అందరి ప్రకారం వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఆంధ్ర. అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన హిస్టారియన్స్ లైక్ ఓరుగంటి రామచంద్రయ్య అనేటువంటి వ్యక్తి, దానితో పాటు నేలకొండ వెంకటరమణయ్య, నేలటూరి వెంకటరమణయ్య, మారేమండ రామారావు, ఇటువంటి వాళ్ళ ప్రకారం ఓరుగంటి రామచంద్రయ్య, నేలటూరి వెంకటరమణయ్య, మారేమండ రామారావు ఇటువంటి ఆంధ్ర చరిత్రకారుల ప్రకారం, ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం ఆంధ్ర ప్రాంతమే. ఎక్కువ మంది హిస్టారియన్స్ ప్రకారం ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం ఆంధ్ర ప్రాంతమే. ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్, ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం కృష్ణా నదీ తీర ప్రాంతం. ఫైనల్ కన్క్లూజన్ అండి, ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం ఈ ఇక్ష్వాకుల యొక్క బర్త్ ప్లేస్ కృష్ణా నదీ తీర ప్రాంతం. ఏదైతే కాల్డ్వెల్ చెప్పాడో దానినే ఇప్పుడు ఎక్కువ మంది నమ్మడం జరుగుతుంది. ఇక్ష్వాకుల యొక్క బర్త్ ప్లేస్ ఏంటి అంటే కృష్ణా నదీ తీర ప్రాంతం, ఆంధ్ర ప్రాంతము. ఇది దేనికి సంబంధించిన కాంట్రవర్సీస్ అంటే బర్త్ ప్లేస్ కి సంబంధించినటువంటి కాంట్రవర్సీస్. కొందరేమో ఉత్తర భారతదేశం అన్నారు, కొందరేమో కర్ణాటక అన్నారు, కొందరేమో మహారాష్ట్ర అన్నారు. ఎక్కువ మంది మాత్రం ఆంధ్ర ప్రాంతమే వీళ్ళ యొక్క జన్మస్థలం అని చెప్పడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే బర్త్ ప్లేస్ కి సంబంధించింది. టైం తెలుసు కదండి, టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వీళ్ళు అప్రాక్సిమేట్లీ 225 నుంచి 300 వరకు. మరి పురాణాల ప్రకారం ఎంతమంది రాజులు పరిపాలించారు? 7 మంది. శాసనాల ప్రకారం 4 ఇక్ష్వాక రాజులు పరిపాలించడం జరిగింది. వీళ్ళు ఎవరికి సామంతులుగా ఉన్నారు? శాతవ. వీళ్ళ యొక్క రాజభాష ఏంటి? ప్రాకృతం. వీళ్ళ యొక్క రాజభాష ఏంటండి? ప్రాకృతం. మరి ఈ ఇక్ష్వాకులు శాసనాల ప్రకారం 4 రాజులు పరిపాలించారు. పురాణాలు 7 మంది ఏం చెప్తున్నా 7 మంది పేర్లు ఎక్కడా కూడా లేవు. శాసనాలలో ఉన్న ఆ 4 రాజుల పేర్లే మనకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్ష్వాకుల ఎంతమంది గురించి మాత్రమే నేర్చుకుంటాం? 4. 7 మంది అని చెప్పినప్పటికీ ఆ 7 మంది పేర్లు ఎక్కడా కూడా లేవు. కేవలం 4 రాజుల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్ష్వాక రాజులు 4. వాళ్ళు ఎవరెవరు అనేటువంటిది ఒకసారి చూద్దాం.
వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమూలుడు ఇతడినే శాంతమాలుడు 1, లేకపోతే ఇతన్నే క్షాంతమాలుడు అని కూడా పిలుస్తాం. మొదటి శాంతమాలుడు లేకపోతే మొదటి క్షాంతమాలుడు. వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమాలుడు, ఇతడికే మొదటి శాంతమాలుడు లేకపోతే మొదటి క్షాంతమాలుడు. చూద్దాం. ఇతని తర్వాత మాటరీ పుత్ర వీరపురుషదత్తుడు. ఇతడినే వీరపురుషదత్త లేకపోతే వీరపురుషదత్త 1, మొదటి వీరపురుషదత్తుడు. నెక్స్ట్ది వాసిష్ఠి పుత్ర యెహోవాల శాంతమాలుడు లేకపోతే ఇతన్నే శాంతమాలుడు 2, రెండవ శాంతమాలుడు అని పిలుస్తాం. యెహోవా శాంతమాలుడినే రెండవ శాంతమాలుడు. లాస్ట్ వ్యక్తి రుద్రపురుషదత్తుడు. అంటే శాసనాల ప్రకారం 4 శాతవాహన రాజుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 4 ఎవరు అంటే మొదటి శాంతమాలుడు వీరపురుషదత్తుడు, యెహోవాల శాంతమాలుడు, రుద్రపురుషదత్తుడు. సింపుల్గా చెప్పాలంటే మొదటి శాంతమాలుడు వీరపురుషదత్తుడు, యెహోవాల శాంతమాలుడు, రుద్రపురుషదత్తుడు అనేటువంటి 4 రాజులు పరిపాలించడం జరిగింది. శాతవాహన రాజ్యం అంటే ఇక్ష్వాక వంశానని 4 రాజులు పరిపాలించారు. వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమాలుడు, ఇతడినే మొదటి శాంతమాలుడు అని పిలిచాం. మాటరీ పుత్ర వీరపురుషదత్తుడు, ఇతన్నే మొదటి వీరపురుషదత్తుడు అని పిలిచాం. వాసిష్ఠి పుత్ర యెహోవాల శాంతమాలుడు, ఇతన్నే రెండవ శాంతమాలుడు అని పిలిచాం. లాస్ట్ వ్యక్తి రుద్రపురుషదత్తుడు. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. మొదటి శాంతమాలుడు. శాంతమాల 1 అండి. హెడ్డింగ్ పెట్టుకుందాం. మొదటి శాంతమాలుడు. నలుగురు రాజులు ఇంపార్టెంటేనండి. ఇక్కడ 4 రాజులు ఇంపార్టెంటే. ఏ ఒక్కరి దగ్గర నుంచైనా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం. మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి శాతవాహనులకు సామంతుడిగా ఉండి శాతవాహనుల్లో చివరివాడైన 3వ పులోమావిని ఓడించి శాతవాహనులకు సామంతుడిగా ఉండి శాతవాహనుల్లో చివరివాడైన 3వ పులోమావిని ఓడించి స్వతంత్ర ఇక్ష్వాక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. స్వతంత్ర ఇక్ష్వాక వంశాన్ని ఏర్పాటు చేశాడు. స్వతంత్ర ఇక్ష్వాక రాజ్యంను ఏర్పాటు చేశాడు. శాతవాహనులకు సామంతుడిగా ఉన్న 3వ పులోమావి శాతవాహనులకు సామంతుడిగా ఉన్న 3వ పులోమావి
శాతవాహనులకు సామంతుడిగా ఉన్న మొదటి శాంతమాలుడు మూడవ పులోమావిని ఓడించి, మొదటి శాంతమాలుడు శాతవాహనుల్లో చివరివాడైనటువంటి మూడవ పులోమావిని ఓడించి ఇక్ష్వాక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఈ ఇక్ష్వాక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తికి ఏమనే టైటిల్ ఉంది అంటే మహాదానపతి, సామ్రాట్, మహాదానపతి, సామ్రాట్, మహారాజా, మహారాజా, సామ్రాట్, మహాదానపతి అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. మొదటి శాంతమాలుడికి మహాదానపతి, సామ్రాట్, మహారాజా మొదలైన టైటిల్స్ ఉన్నాయి. ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి అశ్వమేధ యాగం చేశాడు. దానితో పాటు రాజసూయ యాగం చేశాడు. దానితో పాటు అగ్నిష్టోమ, అహోరాత్ర ఇటువంటి యాగాలు కూడా చేయడం జరిగింది. అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, అగ్నిష్టోమ, అహోరాత్ర యాగాలు మొదలైనవి చేయడం జరిగింది. ఇటువంటి యజ్ఞయాగాలు చేసి, అశ్వమేధ, రాజసూయ యాగాలు, అగ్నిష్టోమ, అహోరాత్ర యాగాలు అనేటువంటివి చేసి బ్రాహ్మణులకి అనేక దానాలు చేయడం జరిగింది. బ్రాహ్మణులకి అనేకమైనటువంటి డొనేషన్స్ చేశాడు. లక్షల కొలది ఆవులని అదేవిధంగా లక్షల కొలది నాగళ్ళని, లక్షల కొలది నాగళ్ళను, అదేవిధంగా కోట్ల కొలది బంగారు నాణాలని డొనేట్ చేయడం జరిగింది. కోట్ల కొలది బంగారు నాణ్యంలని డొనేట్ చేయడం జరిగింది. లక్షల ఆవులని, అదేవిధంగా లక్షల నాగళ్ళని, దానితో పాటు కోట్ల బంగారు నాణాలను దానం చేశాడు. కాబట్టి ఇతడికి ఏమని టైటిల్ ఉంది? మహాదానపతి అని పిలిచాము. ఎందుకంటే డొనేషన్స్ విపరీతంగా చేశాడు కాబట్టి. మరి ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి లక్షల కొలది ఆవులని, లక్షల కొలది నాగలని దానం చేశాడు కాబట్టి ఇతడికి ఇంకా ఏమని టైటిల్స్ ఉంటాయి అంటే హలశత సహస్ర, గో శత సహస్ర, హల శత సహస్ర అంటే 1,00,000 ఆవులని దానం చేసిన వాడు, 1,00,000 నాగళ్ళని దానం చేసిన వాడు అని అర్థమండి. హలము అంటే నాగలి, హాలికుడు అంటే వ్యవసాయదారుడు, రైతు కదా. హాలికుడు అంటే వ్యవసాయదారుడు. హలము అంటే ఏంటి అంటే ప్లఫ్, నాగలి. హలశత సహస్ర అంటే 1,00,000 నాగళ్ళని దానం చేసినటువంటి వాడు. గోశత సహస్ర అంటే కనిపించట్లేదు వెనక వాళ్ళకి, పైన రాయాలా? సరే, పైన రాస్తాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ నుంచి పైన రాస్తాను. హలశత సహస్ర అంటే 1,00,000 నాగళ్ళని దానం చేసిన వాడు. గోశత సహస్ర అంటే 1,00,000 ఆవులని దానం చేసినటువంటి వాడు అని అర్థం. ఇలా అనేక యాగాలు, యజ్ఞాలు చేయడం జరిగింది. అశ్వమేధ యాగం చేశాడు, రాజసూయ యాగం చేశాడు, అగ్నిష్టోమ, అహోరాత్ర లాంటి యాగాలు చేశాడు. మరి ఈ మొదటి శాంతమాలుడు రాజసూయ యాగం చేసినట్టు మనకు సింబల్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈ మొదటి శాంతమాలుడు రాజసూయ యాగం చేసినట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ మొదటి శాంతమాలుడు అశ్వమేధ యాగం చేయడం కోసం నాగార్జున కొండపైన ఒక అశ్వమేధ యాగశాల అనేటువంటి నిర్మాణం చేయడం జరిగింది. అంటే గుర్రాన్ని బలిస్తారు చూడండి,
గుర్రాన్ని సాక్రిఫైస్ చేయడం కోసం ఒక చిన్న యజ్ఞవాటిక అనేటువంటిది, ఆ యజ్ఞవాటిక అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే నాగార్జున కొండపై దొరికింది. మళ్ళీ చెప్తాను చూడండి, నాగార్జున కొండపై అశ్వమేధ యాగశాల అనేటువంటిది, నాగార్జున కొండపై అశ్వమేధ యాగశాలను నిర్మించిన వ్యక్తి ఎవరు? మొదటి శాంతమాలుడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్ష్వాకులలో అశ్వమేధ యాగం చేసిన ఒకే ఒక రాజు ఎవరు? మొదటి శాంతమాలుడు. అశ్వమేధ యాగం అనగానే ఎవరు గుర్తు రావాలి? మొదటి శాంతమాలుడు. అశ్వమేధ యాగానికి సంబంధించిన యాగశాలని ఎక్కడ నిర్మించాడు? నాగార్జున కొండపై. ఈ నాగార్జున కొండపై దొరికినటువంటి ఈ యాగశాలను నిర్మించినటువంటి వ్యక్తి మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి, నార్త్ ఇండియా నుంచి అనేక మంది వైదిక బ్రాహ్మణులను పిలిపించి ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది బ్రాహ్మణులను పిలిపించి దక్షిణ భారతదేశంలో, సదరన్ ఇండియాలో, ముఖ్యంగా ఈయన రాజ్యంలో వైదిక మతాన్ని ప్రచారం చేశాడు. ఏ మతాన్ని ప్రచారం చేశాడంటే వైదిక మతంను ప్రచారం చేయడం జరిగింది. ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది బ్రాహ్మణులను పిలిపించి ఏ మతాన్ని ప్రచారం చేశాడు అంటే వైదిక మతంను ప్రచారం చేయించడం జరిగింది. ఈ మొదటి శాంతమాలుడు ఏ మతాన్ని ఫాలో అయ్యాడు అంటే వైదిక మతంను ఫాలో అవ్వడం జరిగింది, వైదిక మతంని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇతను ఎవరి యొక్క భక్తుడు అంటే విరూపాక్షుని యొక్క భక్తుడు. విరూపాక్షుడు అంటే శివుడి యొక్క భక్తుడు. విరూపాక్షుని యొక్క భక్తుడు ఎవరి అంటే విరూపాక్షుడు అంటే శివుని యొక్క భక్తుడు. అదేవిధంగా ఇతడు మహాసేనుడు లేకపోతే కార్తికేయుడిని కూడా పూజించడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. మహాసేనుడు లేకపోతే కార్తికేయుడిని కూడా పూజించడం జరిగింది. మహాసేనుడు లేకపోతే కార్తికేయుడు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించడం జరిగింది. ఎవరు అంటే ఈ మొదటి శాంతమాలుడు. మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటి శాంతమాలుడు శాతవాహనుల్లో చివరివాడైన 3వ పులోమావిని ఓడించి ఒక స్వతంత్ర ఇక్ష్వాక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తికి మహారాజా, సామ్రాట్, మహాదానపతి, గోశత సహస్ర, హలశత సహస్ర అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఈ మొదటి శాంతమాలుడు అశ్వమేధ యాగం, రాజసూ యాగం, అగ్నిష్టోమ, అహోరాత్ర ఇటువంటి యజ్ఞయాగాలు చేసి కొన్ని లక్షల ఆవులని, కొన్ని లక్షల నాగలని, కోట్ల కొలది బంగారు నాణెంలని బ్రాహ్మణులకు దానం చేశాడు. కాబట్టే ఇతనికి గోశత సహస్ర అంటే 1,00,000 ఆవులని దానం చేశాడు. హలశత సహస్ర అంటే 1,00,000 నాగళ్ళని దానం చేశాడు అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను పిలిపించి దక్షిణ భారతదేశంలో వైదిక మతాన్ని ప్రచారం చేయించాడు. ఇతను విరూపాక్షుడు లేకపోతే శివుడి యొక్క భక్తుడు. అదేవిధంగా మహాసేనుని లేకపోతే కార్తికేయుడిని పూజించాడు. మహాసేనుని లేకపోతే కార్తికేయుడిని పూజించాడు. దానితో పాటు ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి అడవులను నిర్మూలించి డిఫారెస్టేషన్ చేసి అడవులని నిర్మూలించి వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేయడం కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి. ఇది ఇంతకుముందు 2016 గ్రూప్ 2 బిట్ అండి. అది ఏ ఇక్ష్వాక రాజు
ఏ ఇక్ష్వాక రాజు వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశాడు అనేటువంటిది ఆయనకున్నటువంటి టైటిల్ని బట్టి కూడా చెప్పొచ్చు. ఇది హలశత సహస్ర అంటే అర్థం ఏంటి? 1,00,000 నాగళ్ళని దానం చేశాడు అంటే అర్థం ఏంటి? నాగళ్ళు ఎందుకోసం పనికి వస్తాయి?